శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈ తొలి ఏకాదశికి ముందు 15 రోజుల ముందు జ్యేష్ఠ పౌర్ణమి రోజు పూరీలో ఉన్నటువంటి ఆదిదేవుడైన జగన్నాథుడు స్నాన పౌర్ణిమని మన కోసమని గర్భగుడిని వదిలి బయటకు వస్తారట. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా సరే ఉత్సవమూర్తులు బయటకు వచ్చి ఊరేగింపుగా ఊరేగుతారు. కానీ అతి విశిష్టమైన ఈ పూరీధామంలో పరమాత్ముడు సాధారణ మనిషి వలె మనతో సంచరిస్తారట. సంవత్సరానికి ఒక్కమారు భక్తులందరినీ కూడా తన కళ్ళతో చూసి తరింప చేయడానికి వచ్చే ఆ జగన్నాథుడు స్నాన పౌర్ణమి రోజు వచ్చి అష్టోత్తర శతకలశాభిషేకం జరిపించుకొని అనారోగ్యం అనే మిషతో ఒక గదిలో 15 రోజులు ఉండి సోదరీ సోదరులతో అనేక దివ్య ఔషధులను స్వీకరించి బయటికి వస్తారట. ఆషాఢ శుద్ధ తదియ రోజు ఎలా వస్తారు? మహారథరంగ డోలోత్సవంలో బయటకు వస్తారు. ఎవరెవరు? పూరీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర. అంతేకాదు ఈ రథాల్ని కాపలా కాయడానికి, ఈ రథయాత్ర నిర్విఘ్నంగా కొనసాగడానికి రథరంగ డోలోత్సవంలో ఒక్కొక్క రథానికి కొంతమంది దేవతలు క్షేత్రపాలక దేవతలుగా ఉండి రథయాత్రను జరిపిస్తారట. ముందుగా బలభద్రుడి రథాన్ని అష్టనాగులు కాపలా కాస్తాయట. అష్టనాగులు అంటే అనంతుడు, ఆదిశేషుడు, వాసకి, కర్కోటకుడు, పులిందుడు, తక్షకుడు ఇటువంటి వారు. అలాగే సుభద్ర రథాన్ని సప్తమాతృకులు, దశమహావిద్యలు కాపలా కాస్తూ రథయాత్రలు జరుపుతాయి. అలాగే జగన్నాథుడు రథాన్ని పంచాయుధాలు, దివ్య అవతారాలైన హరి అవతారాలు కాపలా కాస్తూ ముందుకు నడిపిస్తాయట. అంతేకాదు సుమా, స్వామి రథయాత్ర జరపడానికి కారణం బృందావనంలో స్వామి సశరీరంగా ఉన్నప్పుడు, ద్వాపరయుగంలో బాల్యావస్థలో ఉన్నప్పుడు, పురాణ గోకులంలో ఉన్నప్పుడు, నందవ్రజంలో ఉన్నప్పుడు పరమాత్ముడు చక్కగా ఈ వర్ష ఋతువుని ఆస్వాదిస్తూ తన యొక్క స్నేహితులతో, తన బంధు పరివారంతో యాత్రను చేసేవారట. ఎంత గొప్ప విషయమో చూడండి. పరమాత్ముడు అవతారం చాలించి 5456 సంవత్సరాలు గడిచిన స్వామి తన దివ్యలీలని పూరీలో ప్రకటిస్తూనే ఉన్నారు. ఆషాఢ శుద్ధ తదియ రోజు ప్రారంభమైన ఈ రథయాత్ర వాళ్ళ పుట్టిల్లైన, ఎవరి పుట్టిల్లు? జగన్నాథుడు పుట్టిల్లైనటువంటి గుండీచా మందిరానికి వెళతారు. గుండీచా మందిరంలో కూడాను చుట్టూతా ఇసుకతోపు ఉంటుంది. ఎందుకని? శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో మట్టి నేలపైనే కదా ఆడింది, పాడింది, కసిరింది, కొసిరింది. అటువంటి సందర్భం వాళ్ళ పిన్నమ్మగారి గృహంలో వారికి కలిగేలాగా వారు తన లీలను చూపించారు ఆ క్షేత్రంలో. అలాగా ఈ ఆషాఢ శుద్ధ తదే రోజు ప్రారంభమైన ఈ రథయాత్ర తొలి ఏకాదశికి సంపూర్ణం చేసుకొని, అనగా పూర్ణ ఆరోగ్యంతో పిన్నమ్మగారి ఇంటికి వెళ్ళి పంచభక్ష పరమాణాలను స్వీకరించి చక్కగా సెలవు దినాల్ని ఆస్వాదించి మనకులాగానే మే నెలలో మనం ఎలాగా అమ్మమ్మ గారింటికి, పిన్నమ్మ గారింటికి, అత్తయ్య గారింటికి, బంధువుల ఇంటికి వెళ్ళి ఎలా సేద తీరొస్తామో భక్త పరిపాలకుడైనటువంటి పరమాత్మ కూడా మనలాగే సహజంగా వాళ్ళ పిన్నమ్మ గారింటికి వెళ్ళి చక్కగా సేద తీరి తిరుగు ప్రయాణమయ్యి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు భక్త పరాధీనుడు కాబట్టి భక్తుల యందు తన లీలని ప్రకటించి తన యొక్క ధామాన్ని పొందింపజేయడానికి తన యొక్క గర్భగుడి దగ్గరికి ఏం చేస్తారట మళ్ళీ తిరుగు రథయాత్రలో. కానీ ఇక్కడ కూడా ఇంకొక విశిష్టత చూపిస్తారు పరమాత్మ. తొలేకాదశి రోజు స్వామి పూరి మహాద్వారం గుండా లోపలికి వెళ్ళబోతారట. మీరు బాగా గమనించండి. పూరి క్షేత్రానికి వెళితే ప్రధాన ద్వారం పైన శ్రీమన్ మహాలక్ష్మి వేంచేసి ఉంటారు. ఎంతో చక్కగా ఉంటారు అమ్మకి చెప్పకుండా సోదరీ సోదరుడితో పాటు వెళ్ళిపోయారట.
వాళ్ళ పిన్నమ్మ గారైన గుండీచా మందిరానికి. ఆ మిష పెట్టుకొని నీవు భార్యని పట్టించుకోకుండా వెళ్ళిపోతావా అని చెప్పి అమ్మ ఆగ్రహావేశంతో స్వామి రథం మీదకి దండయాత్ర చేస్తుందట. ఎంత విచిత్రమో కదా. రథాన్ని పాడు చేస్తారు. అలాగే అనరాని మాటలన్నీ అంటారట. సాధారణంగా భార్యాభర్తలు ఎలా కలహించుకుంటారో అలాగే కలహిస్తుంది అమ్మ అయ్యవారితో. అంతేకాదు, కలహించి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అలాగే స్వామి సేవించే పానీయాలు అన్నిటినీ కూడా దొర్లించేసి ఇస్సురుగా కోపంగా లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని గడియ పెట్టేసుకుంటుందట అమ్మ. ఎంతటి వారిలైనా కాంతదాసులే కదా. అందులో శ్రేయపతి అయినటువంటి శ్రీవారికి అమ్మ విరహం తట్టుకోలేరట కదా. అసలు అమ్మ వైభవంతోనే కదా శ్రీవారి అతి ప్రకాశవంతంగా మనల్ని తన యొక్క సాన్నిధ్యాన్ని పొందింపజేసేది. అమ్మ పురుషకార వైభవంతోనే జీవుల్ని పరమాత్మ దగ్గరికి చేరుస్తుందట. అటువంటి అమ్మని విడిచి ఉండలేని స్వామి అమ్మని పొగుడుతూ అమ్మని సముదాయిస్తూ ఈ తొలేకాదశి నుంచి త్రయోదశి దాకా ప్రయత్నం చేసి త్రయోదశి రోజు దేవాలయంలోకి పునరాగమనం చేస్తారట. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.